ఎవడ్రా చెప్పింది మీకు? అరే! అసలు వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్‌ల్లోకొచ్చేసి ప్రతివోడు నేను వాయించేస్తాను, పీకేస్తాను, మేము మాట్లాడిందే తోపు, ఇంకా మీరు మారరా? జీవితంలో పక్కోడి సినిమాకు పెట్టే శ్రద్ధ మీ సినిమాకి పెట్టుకొని ఏడుచుంటే, ఈ పాటికి స్టోరీలు మారతాయి, డైరెక్షన్‌లు మారతాయి, అన్నీ మారతాయి. ఎంతసేపు మనదైతే వావ్! అంతఃపురం. అదే పక్కోడిదైతే అధపాతాళం. ఆ! మీరు ఎంతసేపు ఇదేనా ఇంక మీకు? మీరు మారరా? అరే! అసలు వీడియో పూర్తిగా చూడండిరా. నేనేమన్నా 'రామ్ చరణ్' యాక్టింగ్ అదిరిపోయింది అని జెప్పా. అది క్లియర్‌గా బుద్ధి, జ్ఞానం లేకుండా కామెంట్‌లోకొత్తారు. నాకర్థం కాక మాట్లాడతా. 'రామ్ చరణ్' యాక్టింగ్ బావుంటే సినిమా నడవాలి అనంటే నడవదు. సినిమాలో స్టోరీ ఉండాలి. స్టోరీలో పసండాలి. పసుంటేనే ముందుకెళ్తుంది. ముందు సినిమాలు, ఇంతకుముందు సినిమాలు, వేరే సినిమాలకు మాట్లాడరు. ఈ సినిమాకే మాట్లాడతారంటే, అరే! సినిమాలో ఏం లేనప్పుడు ఎవడైనా ఇదే మాట్లాడతాడు. చాలా మంది జెప్తున్నారు హీరోయిన్ క్యారెక్టర్ నేను రీల్స్ చూసా కొన్ని. హీరోయిన్ క్యారెక్టర్ ఇంతకు మించి ఇంపాక్ట్‌ఫుల్‌గా ఎవడైనా తీయగలడా అంటే, అరె పిచ్చి నా కొడకల్లారా! నాకర్థం కాక అడుగుతా. హీరోయిన్ క్యారెక్టర్ అంటారు. అసలు సినిమాలో హీరోయిన్‌కి క్యారెక్టర్ ఇవ్వలేదురా పిచ్చి నా కొడకల్లారా! అంటే మాటలు సరిగ్గా జారతాయి ఒక్కొక్కసారి మీరు మాట్లాడే మాటలు బట్టి. అసల హీరోయిన్ క్యారెక్టరే ఉందిరా! ఏంటి ఎక్స్‌పోజ్ చేయడం ఒక క్యారెక్టరా? 'జాహ్నవి కపూర్' ఎప్పుడైనా ఈవెంట్స్‌లో కానీ, నార్మల్‌గా కానీ నడిచే విధానం చూసారా ఎవడైనా మీరు? సినిమాలో నడిచే విధానం చూసారా మీరసల? అసలు సినిమాలో ఎవడైనా సరే అలా నడుస్తాడారా? జనరల్‌గా మాట్లాడుకుందాం మనం. ఎక్స్‌పోజ్ చేయడానికే హీరోయిన్‌ని పెట్టారు. ఇది నేను ఇప్పుడు గాదు. ఇంకో 10 వీడియోల తర్వాతైనా చెప్తా. ఎవడైనా సరే రెడీగా ఉంటే నాతో వాదించడానికి రండి. నేను ఇలాగే జెప్తా. ఎక్స్‌పోజింగ్ చేయించడానికి మాత్రమే హీరోయిన్‌ని పెట్టారు. అండ్ రెండోది 'రామ్ చరణ్' ఎంత కష్టపడ్డా ఆయన కష్టానికి ఫలితం అయితే ఈ సినిమా కాదు. ఇట్స్ మై ప్యూర్‌లీ ఒపీనియన్. చాలా మందికి అర్థమవుద్ది. ఇప్పుడు గాదు. ఒక 2, 3 రోజుల తర్వాత సినిమా షెడ్‌కెళ్ళిపోతుంది గదా! అప్పుడు జ్ఞానోదయాలవుతాయి. నేను చెప్పే నెగెటివ్ రివ్యూ వల్ల, కొంతమంది చెప్పే నెగెటివ్ రివ్యూల వల్ల సినిమా పాడైపోదు. అలా పాడైపోయే సినిమాలైతే చాలా పెద్ద హీరో సినిమాలు చాలా పాడైపోవాలి. కానీ ఇది నిలబడే సినిమా గాదు. తెలిసిపోతుందిరా! మీకు ఏమీ తెలియట్లేదు కాబట్టే ప్రతివోడు వచ్చేసి తోపు, తోపు, తోపు అంటున్నారు. ఎందుకంటే మీకు అందరికి ఎక్కేద్దామని చూస్తున్నారు తప్పితే అది ఎక్కే సినిమా గాదు. అరే! ఒక చిన్న ఎమోషన్‌ని పట్టుకొని ఆ ఎమోషన్‌ని కనెక్ట్ చేయలేకపోయాడు. ఆ సినిమా బావుంది, బావుంది అని చెప్పి నెత్తెక్కుతున్నారు. సరే మీ వరకు బావుంది. నా వరకు నాకు నచ్చలేదు. నేను రివ్యూ పెడతా. నువ్వెవడు నన్ను క్వెషన్ చేయడానికి? నిన్నెవడైనా అడిగాడంటే నన్నెవడు అడగలేదురా బయ్! నేను నా ఇష్టం. నేను రివ్యూ ఇస్తా. నీకిష్టమైతే చూడు లేదంటే మానిపడి దొబ్బు. ఎవడొద్దన్నాడు నేను చూడమని? నేను చూడమని నేనేమన్నా చెప్పానా? చూసినోడికి నచ్చితే ఓకే చేత్తాడు. నచ్చకపోతే కింద కామెంట్‌లు పెట్టుకోండి ఓకే. అంతేగాని సినిమా అదిరిపోయింది. అరే! అస్సల సినిమా నాలెడ్జ్ లేని ప్రతియోడు వచ్చి నేను సినిమా తీయగలను. నేను సినిమా నీకు చూడడం రాదు అని నాకు చెప్తున్నారేంట్రా? సినిమా చూడడం రాక కాదు. సినిమా తీయడం అక్కడ కరెక్ట్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ నేను ఇప్పటికి చెప్తా 'ఉప్పెన' సినిమా కూడా తోపు సినిమా ఏం కాదు. డీఎస్‌పీ వల్లే లేచింది. ఆ డైరెక్టర్‌కి. ఏదో అదృష్టం కొద్దీ ఎమోషన్ కొంచెం కొంచెం కనెక్ట్ అయింది ఆ సినిమాకి. సో, విజయ్ సేతుపతి బ్యాక్ బోన్ అయ్యాడు. కానీ ఈ సినిమాకి చూస్తే ఎవడు బ్యాక్ బోన్ అవ్వలేకపోయాడు. ఒక్క 'రామ్ చరణ్' ఒక్కాయనే కష్టపడ్డాడు సినిమా మొత్తంలో. ఇంకేముంది 'రామ్ చరణ్' ఒక్కాయన్ని పెట్టుకొని సినిమాలో నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను. ఎనక నుంచి తోసేస్తూ ఉంటానంటే, అబ్బే! అంత సీన్ లేదు సినిమాకి. అంత గొప్ప సినిమా ఏం కాదు తీసింది. అరే! ఒక చిన్న అంటే లాస్ట్‌లో ఒక ఎమోషన్ సీను నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోలా? అంటే రుద్దుతున్నారు. అంటే మిగతా ఫ్యాన్స్ అందరూ ఎదవలు. మన సినిమా వచ్చేసరికి మాత్రం ఎనకాల నుంచి ఎవడైనా నెగెటివ్ కామెంట్ పెడితే తీసుకోలేరు మళ్ళీ. అదే పక్కోడు కామెంట్‌లలో సినిమా బావున్న సినిమాలను కూడా నేలకు నాకిచ్చేసినప్పుడు మీరు గుర్తురావు ఇలాంటి డైలాగులు. ఎవ అదే ఏదైతే మనం ఇస్తామో అదే మనకి రిటర్న్ అవుద్ది అని చెప్పి మామూలుగా ఉండవు. చాలా సినిమాల్ని పడుకోబెట్టారు మీరు. బావున్న సిన్ మీకు తెలుసులే మీ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఒక సినిమా ఉంది. ఒక 'సో కాల్డ్' సినిమా. ఆ 'సో కాల్డ్' సినిమా బావుంది అని డప్పేసుకున్న క్యాండిడేట్‌లు మీరు. బాలేని సినిమాని బాలేదు అని కూడా ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. అది. అలా ఉంటుంది మరి. మనం ఏం చేయలేం. ఆ 'సో కాల్డ్' సినిమాకి పేరు చెప్పే దమ్ము లేదా అని మీరు అనుకోవచ్చు. నాకు దమ్ముంది. కానీ నేను చెప్పను. ఎందుకనంటే గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే గతం మాత్రమే మిగులుతుంది. ఇంకా మీలాంటోళ్ళకి విడమర్చి చెప్పినా కూడా వేస్ట్. ఇది సినిమా బావుంది, అద్దిరిపోయింది అని అంటారా? సరే. నాలాంటి నెగెటివ్ రివ్యూలిచ్చే క్యాండిడేట్ అందరిని పక్కన పెడదాం. చాలా మంది నాకు తెలిసి పెద్ద పెద్ద ఛానెల్‌లు ప్రతి ఒక్కడు, తోపు ఛానెల్స్ ప్రతి ఒక్కడు పాజిటివ్ రివ్యూసే ఇచ్చాడు. సో, ఇచ్చిన పాజిటివ్ రివ్యూస్‌ని బట్టే జనాలెళ్తారు అనుకుందాం. సో, బ్రేక్ ఈవెన్ టార్గెట్ టచ్ చేయమని ఈ వీకెండ్ దాటేలోగా బ్రేక్ ఈవెన్ అయిపోతే గొప్ప విషయమే గదా! మీకు అదృష్టమే కదా! నా పర్సనల్ వ్యూ చూద్దాం. పెద్ద ఛానెల్లిచ్చిన రివ్యూలన్నీ చూసుకోండి. సినిమా బాగుంది. నిజంగా మీరన్నట్టే అని అనుకుందాం. ఎంత తోపు సినిమానో అనుకుందాం. థియేటర్‌లో జనాలెళ్తారనే అనుకుందాం. బ్రేక్ ఈవెన్ టచ్ చేయమని నా గెస్ కరెక్ట్ అయితే చెప్తున్నా రాసిపెట్టుకోండి. అవ్వదు.
అసలు నిలబడదు. వీకెండ్ దాటిన తర్వాత ఇదే రేంజ్‌లో హడావిడి ఉంటదేమో చూద్దాం. ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తున్నారు ప్రతివోడు అదిరిపోయింది, అదిరిపోయింది, అదిరిపోయింది. అరే! నేనే చెప్తున్నా ఫస్ట్ హాఫు సినిమా పీక్స్. ఇంటర్వెల్ దగ్గర స్టోరీలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడి నుంచి సినిమా పడుకుంది. పడుకొని పోయిందంతే ఇంక లేవల. ఆఖరికి స్పృహలోకొచ్చే స్టేజ్‌లో కూడా లేదు సినిమా. అది. ఇది నాది ఇప్పటికి చెప్తున్నా. ఇది రెండో వీడియో రాసి పెట్టుకోండి. సేవ్ చేసుకుంటారా? ఇంకేమన్నా చేసుకుంటారా? కామెంట్‌లో పెట్టుకుంటారా? చూసుకుందాం. ఇక మీరు మారరు. నేను ఇలాగే ఉంటాను. పక్కోడిని తొక్కేత్తాం. మాకు మేమే ఎదుగుతాం. మాకు మేమే గొప్పోళ్ళం అని అనుకుంటే మీ కర్మ. మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్‌లా. బాయ్.